హలో నమస్తే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పొలిటికల్ పార్టీలన్నీ నన్ను తిడుతున్నారని నాకు తెలుసు. నన్ను బండబూతులు తిట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీలన్నీ. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి అందరూ తిట్టుకుంటున్నారు. అన్ని పార్టీలు తిట్టుకుంటున్నారు. నాకు అర్థమైంది. ఓకే. సరే, అయినా ఇంకొకసారి మాట్లాడుతున్నాను. ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ పార్టీలు ఎక్కడైనా సరే మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు ఖండించటం లేదు అని నాకు పెద్ద ప్రశ్న వచ్చింది. మెజారిటీ మీద దాడులు జరిగినప్పుడు ఖండిస్తున్నారు. గతంలో నాకు బాగా గుర్తుంది, ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మంలో ఉన్న ఆ పర్టికులర్ భాగం ఏదైతే ఉందో కుల వ్యవస్థ మీద రాసినటువంటి దాని మీద కరోనా వైరస్ని అంతం చేసినట్టు ఆ కుల వ్యవస్థని అంతం చేయాలన్నాడు. కుల వ్యవస్థని అంతం చేయాలన్నాడు. సరే, సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్నాడని అతని మీద బాగా ట్రోలింగ్ చేసి గొడవ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టారు. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి చూసుకోండి. మీరు చరిత్రలోకి వెళ్ళి చూసుకుని అన్ని పొలిటికల్ పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు ఉదయనిధి స్టాలిన్ని. ఓకే. కానీ మైనారిటీస్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు పొలిటికల్ పార్టీలు ప్రెస్ మీట్ పెడతలేదు ఆంధ్రప్రదేశ్లో అనేదానికి మీకు ఒక ప్రశ్న. నాకైతే తెలియదు ఎందుకనేది. మణిపూర్లో వైలెన్స్ జరిగినప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్రిస్టియన్ వింగ్ అధ్యక్షుడిగా నియమితమైన ఒక బిషప్, అతని పేరు ఆయనకి బిషప్ అని తగిలించుకున్నాడు ముందు. మరి నిజంగా అతను బిషప్ లేదో నాకు తెలియదు. ఓకే. ఓ పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్రిస్టియన్ వింగ్కి బిషప్ అనమాట, ప్రెసిడెంట్ సెక్రటరీ అయ్యాడు. ఓకే. నాకు ఎవరో చెప్పారు, ఈ పొలిటికల్ పార్టీకి ఇతను ఇన్ఛార్జి బిషప్, అతనితో ఒకసారి మాట్లాడని నాకు నంబర్ ఇచ్చారు అతనిది. నేను ఒక్కసారి కాల్ చేశాను అతనికి. కాల్ చేసి, ఏమంటే మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది మీరు వెళ్ళారు కదా అక్కడికి, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేశారు కదా, దుప్పట్లు అవన్నీ డబ్బులు ఇచ్చేసి వచ్చారు కదా మీరు చందాలు వేసుకొని, మీకు తెలుసా ఆ విషయం అని అంటే, మణిపూర్ విషయం ఏంటి అన్నాడు. అని మాట్లాడటం, ఏంటి అని పార్టీ తరపు నుంచి కొద్దిగా ఖండించవచ్చు కదా అని అంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు. నా పేరు కూడా చెప్పలేదులేండి. బహుశా నా పేరు చెప్పినా కూడా నన్ను ఇంకా ఎక్కువ బూతులు తిట్టుండేవాడు. నా పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు ఎవడం అన్నాడు. ఓకే, మంచి పని చేస్తే నా పేరు చెప్పకుండా. సరే అలా కాదండి, మణిపూర్లో గొడవ జరుగుతుంటే కొద్దిగా ఖండించవచ్చు కదా, అందరు క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు, వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదని. ఈ పొలిటికల్ పార్టీ నుంచి మనం రెస్పాండ్ అవ్వకపోతే క్రిస్టియన్స్ తిట్టుకుంటారంటే ఎవడో ఏదనుకుంటాడని నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఇది ఎవరన్నారు? ఒక బిషప్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన హెడ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, పొలిటికల్ పార్టీ క్రిస్టియన్ వింగ్ హెడ్ బిషప్ మాట్లాడిన మాటలు ఇవి. నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు. ఓకే, కొద్దిగా క్రిస్టియన్ వింగ్కి ఇక్కడ పొలిటికల్ పార్టీలో పెద్దగా చైర్మన్ని సెక్రటరీని చేస్తారు కదా. ఒక మైనారిటీ వింగ్కి మీరు ఇన్ఛార్జీలు అయిపోతే మీరు ముఖ్యమంత్రులు అయిపోయాము, ప్రధానమంత్రులు అయిపోయాము అనేటువంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ముఖ్యమంత్రులు కాలే, ప్రధానమంత్రులు కాలే. యూ బికేమ్ ఎన్ ఇన్ఛార్జ్ టు సర్వ్ యువర్ కమ్యూనిటీ, రైట్? అవును కదా. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ఎప్పుడో మణిపూర్లో జరిగిందంటే, ఇప్పుడు అటాక్లు జరిగినది కాంటెక్స్ట్ వచ్చింది మాట్లాడుతాను. ఓకే, ఇప్పుడు కూడా అంతే ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన క్రిస్టియన్ వింగ్ నాయకులకు ఫోన్ చేస్తే అతను ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్లో ఉంటాడు అతను. ఓకే, ఏం కావాలండి మీకు? మన కమ్యూనిటీకి ఏమైనా నష్టం వచ్చిందా, కష్టం వచ్చిందా చెప్పండి, నేను మాట్లాడతాను అనరు. ఆ వాయిసు టోన్లో నేను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని అనే ఫీలింగ్లో ఉండి మాట్లాడుతున్నారు వీళ్ళు. యేసుక్రీస్తే శిష్యుడు పాదాలు కడిగాడు. ఓకే, సబ్మిసివ్నెస్, తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను.
తగ్గించుకునేవాడు యేసుక్రీస్తే వెళ్ళి శిష్యులు కాలు కడిగాడు, వీళ్ళందరూ కాలు నరికేశారు అక్కడ. వీళ్ళంతా వీళ్ళు బిషప్లు అయినా సరే వీళ్ళందరూ కాళ్ళు నరికేశారు, కాళ్ళు కడిగే రకం కాదు వీళ్ళంతా. ఓకే సరే, నేనేమన్నానంటే ఇప్పుడు నిన్న 3 దాడులు జరిగాయి క్రిస్మస్ అప్పుడు. ఒకటి ఒక మాల్ మీద, ఇది మాల్ ముందు డెకరేట్ చేసిన శాంటాక్లాజ్ మొత్తాన్ని ధ్వంసం చేసేసారు. నిన్న విధ్వంసం సృష్టించారు నార్త్ ఇండియాలో. ఇవన్నీ నార్త్ ఇండియాలోనే జరిగాయండి. మరి నార్త్లో జరిగితే మేమెందుకు రెస్పాండ్ అవ్వాలి అని అనకూడదు. ఎక్కడో తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ పెడితే ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు కదా మీరు. అందుకని అంటున్నా, వేరే పార్టీ వాళ్ళు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అంటున్నా. ఓకే, ఇక్కడ దాడులు జరిగాయి మాల్ ముందు. రెండోది, సరే ఆ బ్లైండ్ నామ్ని ఏదైతే తనపోయింది ఒక ఆమె చర్చిలో. ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అంది. బైబిల్లో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అన్నారు. అంటే అర్థం ఏంటంటే తిరిగి దాడి చేయొద్దు అని అర్థం. ఇప్పుడు మీరు దాడి చేశారు కానీ తిరిగి దాడి చేయొద్దు, అది మీ బైబిల్ చెప్తుంది. ఓకే, మీ బైబిల్ అని కాదు, మన బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నేను కూడా నమ్ముతా బైబిల్ని. నేనేమన్నానంటే తిరిగి దాడి చేయాల్సిన అవసరం లేదు. అహింసావాదమే, మనంతా అహింసావాదం. తిరిగి దాడి చేయకూడదు, గొడవ చేయకూడదు, ఏం చేయకూడదు. ఓకే, ప్రశాంతంగా ఉండాలి. తిరిగి చేయకూడదు, గొడవ చేయకూడదు, గొడవలు తగ్గించాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళతో భోజనం చేయాలి. హిందువులను కూడా మనలో భాగంగా కలుపుకొని సొసైటీలో వెళ్ళండి. నిన్నే ఒక వీడియో పెట్టినా నేను. కానీ ఖండించాలి అంటున్నా. నేను ఎందుకు నిన్నటి నుంచి 3 వీడియోలు పెడుతున్నాను. నేను వాళ్ళ మీద ద్వేషం ఏం లేదు, ఇప్పుడు కొట్టిన వాళ్ళ మీద నాకు ద్వేషం ఏం లేదు. నేను అదే చెప్పాను కదా, వాళ్ళు మన ఫ్రెండ్స్, మనం కాతేందుకు వాళ్ళు తప్పుడు అర్థం చేసుకొని దాడులు చేస్తున్నారు, తప్పుగా అర్థం చేసుకుని దాడులు చేస్తున్నారు అంతే. బట్ దాన్ని మనం ఖండించకపోతే వాళ్ళు రైట్ అనుకుంటారు దాన్ని. పొలిటికల్ పార్టీలు మీరు ఖండించాలి కదా అంటున్నా నేను. పొలిటికల్ పార్టీలు మీరు ఎందుకు ఖండించరు అంటున్నా. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు పోనీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అన్నా మీరు ఎందుకు ఖండించరు? సరే, పొలిటికల్ పార్టీ అని ఖండించరు అనుకోండి, మైనారిటీ సెల్లోని ప్రతి పార్టీకి మైనారిటీ సెల్లో ఏమన్నా ఖండించారా? ఖండించరు. అందుకని నేను చెప్తున్నా. ఇప్పుడు మహమ్మద్ జుబేర్ అని ఒక జర్నలిస్ట్ ఫస్ట్ అదే బ్లైండ్ ఉమెన్ కొట్టిన వీడియోని ఫస్ట్ పోస్ట్ చేసింది మహమ్మద్ జుబేర్ అని ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేశాడు. దట్ ఈస్ వెరిఫైడ్ బై ది క్వింట్ అనే వాళ్ళు వెరిఫై చేశారు దాన్ని. అది బాగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయింది. అది మోహిత్ చౌహాన్ అనే వ్యక్తి ఇది కవర్ చేసింది. మోహిత్ చౌహాన్ ఒక మాల్ దగ్గర ఉన్నటువంటి శాంటాక్లాజ్ మొత్తాన్ని ఎరగొట్టారు పోయి. దాన్ని మోహిత్ చౌహాన్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. అది ది క్వింట్ అనే వ్యక్తి దాన్ని వెరిఫై చేసి వెరిఫైడ్ పోస్టులు అని చెప్పి ది క్వింట్ వాళ్ళు పోస్ట్ చేశారు దాన్ని. ఫస్ట్ రెస్పాండ్ అయింది డెరెక్ ఓబ్రియన్ ఫ్రమ్ తృణమూల కాంగ్రెస్. ఇది మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ఎందుకు అడిగారంటే, ఎక్కడో నార్త్ ఇండియాలో జరిగితే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్న డెరెక్ ఓబ్రియన్ అనే ఒక ఎంపీ, క్రిస్టియన్ ఎంపీ రెస్పాండ్ అయ్యాడు. అతను ఏమైనా పోస్ట్ చేశాడు, యువర్ సైలెన్స్ ఆన్ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ attacks, vandalism, intimidation against Christians during the Christmas season is deafening అన్నాడు. మీరందరూ సైలెంట్గా ఉంటే మీ చెమటోళ్ళతో సమానం అన్నాడు అతను. మీరందరు చెమటోళ్ళు అన్నాడు. మీ కంటికి కనిపిస్తుంటే కనీసం ఖండించలేదు మీరంతా కూడా అని. ఎవరు చేశారు? డెరెక్ ఓబ్రియన్ అని ఒక క్రిస్టియన్ ఎంపీ పోస్ట్ చేశాడు తృణమూల కాంగ్రెస్ నుంచి. అంటే అర్థం తృణమూల కాంగ్రెస్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉందని అర్థం. ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఒక క్రిస్టియన్ ఎంపీగా తృణమూల కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక క్రైస్తవ నాయకుడు రెస్పాండ్ అయ్యే స్వేచ్ఛ వాళ్ళకి తృణమూల కాంగ్రెస్లో ఉంది అని అర్థం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల్లో ఆ స్వేచ్ఛ లేదా క్రిస్టియన్ లీడర్స్కి అని నేను అడుగుతాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రిస్టియన్ లీడర్స్కి ఆ స్వేచ్ఛ లేదా? తెలుగుదేశం పార్టీలో క్రిస్టియన్స్ ఉంటారు కదా, అంతమంది ఎంపీలు మొత్తం క్లీన్ స్వీప్ చేశారు కదా మొత్తం ఆల్మోస్ట్. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీలు కూడా సరే, లోకల్ ఎమ్మెల్యేలు వదిలేండి, ఎమ్మెల్యేలు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, రాజ్యసభ ఎంపీలు అనేవాళ్ళు
దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు నేషనల్ పాలిటిక్స్లో పాల్గొనాలి. యాక్చువల్ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు వాళ్ళు నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు ఆ తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీలు అంతమంది గెలిచారు కదా, వాళ్ళలో ఎవరు క్రిస్టియన్స్ లేరా? అడుగుతున్నాను, క్రిస్టియన్స్ ఎవరు లేరా? ఎందుకు ఖండించలేదు? డెరెక్ ఓబ్రియన్ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక క్రిస్టియన్ ఎంపీ రెస్పాండ్ అయినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలే? సరే, వైసీపీలో ఉంది నలుగురిలో క్రిస్టియన్స్ ఎవరు లేరు అనుకుంటా, అందరు హిందువులు ఉన్నట్టున్నారు. సరే, వాళ్ళు మంది కాదు, హిందువులు అయితే రెస్పాండ్ అవ్వకూడదా? ప్రియాంక చతుర్వేది శివసేన ఆమె రెస్పాండ్ అయింది, హిందువు ఆమె. ప్రియాంక శివసేన అంటే శివసేన హిందుత్వ పార్టీకి సంబంధించిన శివసేన. చతుర్వేది ఖండించింది ఆమె, ప్రియాంక చతుర్వేది. హిందువులు కూడా ఖండించవచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో అదేం లేదు. వద్దు మన అంటే హిందువులు ఓట్లు వేయరేమోనని భయం. అది హిందువులు ఓట్లు వేస్తారు, క్రిస్టియన్స్ ఓటేస్తారు కదండి. రోడ్డు మీద పోతున్నప్పుడు టక్కన ఎవడైనా కింద పడ్డప్పుడు ఆడు హిందువా ముస్లిం కాదు, ఆయన పైకి లేపాలి ఫస్ట్. ఇది తప్పు అనాలి. రోడ్డు మీద ఒకరిని కొడుతున్నారు, అది హిందువా క్రిస్టియనా ముస్లిం కాదు, బ్రదర్ కొట్టొద్దు అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం. ఇప్పుడు నేను ఖండించమనే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను కదా. వాళ్ళు దాడికి ప్రతి దాడి అనేది బైబిల్ వద్దంది. అహింసావాదం మహాత్మా గాంధీ చెప్పింది అహింసావాదం. మనం ఇండియా బ్లాక్ కూడా అహింసావాదులు కాబట్టి ప్రతిదాడి ఏమి ఉండదు. వాళ్ళు అవర్ బ్రదర్స్, దేర్ ఆర్ ఫ్రెండ్స్. బట్ ఖండించాలి, తప్పు అని చెప్పకపోతే ప్రాబ్లం అంటున్నా నేను చెప్పేది. అది ఓకే. డెరెక్ ఓబ్రియన్ రెస్పాండ్ అయినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అంటున్నా నేను. సరే, ఆర్చ్ బిషప్ సిబిసిఐ ప్రెసిడెంట్, సరే అతను క్రిస్టియన్ సంస్థకు సంబంధించిన అసోసియేషన్ కాబట్టి క్యాథలిక్, అతను రెస్పాండ్ అయ్యాడు, వదిలేండి. బాంబే క్యాథలిక్ సభ వాళ్ళు ట్వీట్ చేశారు, ఓకే, వాళ్ళది కూడా క్రిస్టియన్ ఎన్జిఓ కాబట్టి వదిలేండి. అది వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రెస్పాండ్ అయ్యారు. 2 చీఫ్ మినిస్టర్స్ స్పోక్ ఆన్ దిస్. వన్ ఈజ్ స్టాలిన్ అండ్ అదర్ వన్ ఈజ్ కేరళ సీఎం. తమిళనాడులో హిందూ పాపులేషన్ ఎంతో తెలుసా? 88% తమిళనాడులో హిందూ పాపులేషన్, 88% ఉంది హిందూ పాపులేషన్ తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్లో హిందూ పాపులేషన్ ఎంత? రఘురామకృష్ణరాజు గారిని అడిగితే ఆయన చెప్తాడు హిందూ పాపులేషన్ ఎంత ఉందో. రోజు మీడియా ముందుకు వచ్చి క్రిస్టియన్స్ 30% అయ్యారు, 35% అయ్యారని చెప్పి చెప్తా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. అంటే క్రిస్టియన్స్ 30% ఉంటే ఇంక ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, వీళ్ళిద్దరిని తీసేస్తే ఇంక మీకు హిందూ పాపులేషన్ ఎంత మిగిలిద్ది ఆంధ్రప్రదేశ్లో? 50-60% ఉంటారు హిందువులు. ఓకే, రఘురామకృష్ణరాజు గారి ప్రకారం, నాకు కరెక్ట్గా తెలియదు. 50-60%కి మీరు హిందూ ఓట్లు వేయరేమోనని మైనారిటీల మీద దాడి జరుగుతుంటే మీరు ఖండించకపోతే 80% ఉన్న తమిళనాడు ఎందుకు ఖండిస్తుంది? కేరళ క్రిస్టియన్ రాష్ట్రం అని అంటారు, కానీ యాక్చువల్లీ ఇది క్రిస్టియన్ రాష్ట్రం కాదు. మెజారిటీ హిందువులే ఉన్నారు. 55% హిందూ పాపులేషన్ కేరళలో, 25% క్రిస్టియన్ పాపులేషను, 15% ముస్లిం పాపులేషన్. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కేరళ. బట్ దట్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ స్టేట్. 55% ఆఫ్ హిందూ పాపులేషన్. మరి కేరళ సీఎం రెస్పాండ్ అయ్యాడు కదా. కేరళ సీఎం స్టాలిన్ ప్లస్ విజయన్ పినరాయి విజయన్ వాళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు, తమిళనాడు సీఎం అండ్ కేరళ సీఎం. ముఖ్యమంత్రులే ఖండించారండి దాడులు చేయడం కరెక్ట్ కాదని. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఈ యొక్క మౌనవ్రతం మైనారిటీస్ మీద మౌనవ్రతం ఎందుకు అంటున్నా? అది పొలిటికల్ పార్టీలకి. మ్యాగ్నెటో మాల్ ఇన్ రాయ్పూర్లో, ఇది మ్యాగ్నెటో మాల్ ఇన్ రాయ్పూర్. ఈ మ్యాగ్నెటో మాల్ రాయ్పూర్లో వ్యాండలైజేషన్ జరిగితే తమిళనాడు స్టాలిన్ ఏమి ట్వీట్ చేశాడు చదువుతున్నా వినండి. డిస్టర్బింగ్ మెసేజ్ టు ది నేషన్ అని పెట్టండి. డిస్టర్బింగ్ మెసేజ్ టు ది నేషన్ స్టాలిన్ చేసింది. వెన్ రైట్ వింగ్ వైలెంట్ గ్రూప్స్ ఇంక్లూడ్ ఇన్ అటాక్స్ అండ్ riots even as the Prime Minister participated in Christmas celebration, it sends a disturbing message. The true strength of majority lies in ensuring minorities lies without fear. Such a beautiful statement చేశాడు స్టాలిన్ గారు. ఆయన ఏమన్నాడు, ఒక పక్క ప్రధానమంత్రి గారు చర్చికి వెళ్తే ఇంకొక పక్కన ఇది కోల్చడం అనేది డిస్టర్బింగ్ మెసేజ్. అది మెజారిటీ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడుందంటే మీరు మైనారిటీలను కాపాడగలిగినప్పుడే మెజారిటీ యొక్క బలం అన్నాడు అతను. వీళ్ళు మెజారిటీ, వీళ్ళు ఓకే, మీ మెజారిటీ యొక్క బలం ఎప్పుడు మీకు బలం అంటే
హిందువులకు ఎప్పుడు బలం అంటే క్రిస్టియన్ ముస్లింని కాపాడినప్పుడు మీకు బలం అన్నాడు అతను. స్టాలిన్ చేసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేశాడు. మన హిందూ బ్రదర్స్ షుడ్ అండర్స్టాండ్ దట్. ఓకే, మీరెప్పుడు మీకు బలం ఏంటి, హిందువులకు బలం ఏంటంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ని మీరే కాపాడినప్పుడు మీకు బలం అన్నాడు స్టాలిన్. నేను ఐఎమ్ అగ్రీయింగ్ విత్ హిమ్. అవర్ హిందూ బ్రదర్స్, ఐ హోప్ దే విల్ అండర్స్టాండ్. ఓకే, పినరాయి విజయన్ ఇతనేం పోస్ట్ చేశాడు, డీప్లీ డిస్టర్బింగ్. ఇతను కూడా అదే పోస్ట్ చేస్తాడు, డీప్లీ డిస్టర్బింగ్. కేరళ చీఫ్ మినిస్టర్ చేసిన పోస్ట్. ఓకే, శశి థరూర్ రెస్పాండ్ అయ్యాడు. శశి థరూర్ అతను ఓడిపోయింది. అదే తిరువనంతపురంలో ఓడిపోయిన తర్వాత, వాళ్ళ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆయనలో కొద్దిగా మార్పు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా బీజేపీ వాళ్ళంటే తిరగట్లేదు అతను. అదే వాళ్ళంటే రాసుకుని పూసుకుంటే ఓడిపోతానని అతనికి అర్థమైపోయింది. అపోనెంట్తో ఎప్పుడు కూడా రాసుకుని పూసుకుని తిరగకూడదు, జాగ్రత్తగా ఉండాలని అతనికి అర్థమైనట్టుంది. అప్పటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అతనికి మాట్లాడడానికి పర్మిషన్స్ ఇచ్చారు పార్లమెంట్లో. అదే ప్రియాంక గాంధీ నాయకత్వంలో కొద్దిగా అతని దగ్గర చేయడానికి ట్రై చేస్తుంది ప్రియాంక గాంధీ అనమాట. ఇప్పుడు అతను పోస్ట్ చేశాడు, వెన్ ఎవర్ ట్రెడిషన్స్ ఆర్ అటాక్డ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ who are attacked, it is all of us. ఎవ్రీ ఇండియన్ ఈజ్ అసాల్టెడ్. ఒక క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే శశి థరూర్ అంతే, క్రిస్టియన్ మీద దాడి చేస్తే క్రిస్టియన్స్ మీద దాడి చేసినట్టు కాదు, భారతీయుల మీద దాడి చేసినట్టు, ఇది మన భారతదేశ సమాజం మీద దాడి చేసినట్టు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, వాళ్ళు ఆరాధన చేసుకునేటువంటి స్వేచ్ఛని దాడి చేయడం కరెక్ట్ కాదని శశి థరూర్ చేసిన పోస్ట్. ఓకే, వీళ్ళందరూ చూసారు. టీవీకే విజయ్ పార్టీ ఖండించింది. విజయ్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, మేము ఖండిస్తున్నామని. క్రిస్మస్ సీజన్లో క్రైస్తవులపై జరిగిన జాడిని మేము ఖండిస్తున్నామని టీవీకే విజయ్ రెస్పాండ్ అయ్యాడు. ప్రియాంక చతుర్వేది ఈమె దాన్ని ఆ పోస్ట్ని రీట్వీట్ చేసి, ప్రియాంక చతుర్వేది శివసేన రెస్పాండ్ అయింది. అదే చెప్తున్నా నేను. అంటే అర్థం ఏంటంటే శివసేన కంటే ఎక్కువగా హిందుత్వ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అర్థం. శివసేన ఏమి రెస్పాండ్ అయిందంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మొత్తం బాగా ఇంకా శివసేన కంటే డీప్గా హిందుత్వంలోకి వెళ్ళిపోయారేంటి? సెక్యులర్ వాదం దాటేసి డీప్గా హిందుత్వ వాదంలోకి వెళ్ళిపోయారా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలని? లేదు కదా. ఖండిస్తున్నామని చెప్పడానికి, ఒక పోస్ట్ చేయడానికి ఏమైంది? మనమేం తిరిగి అటాక్ చేయట్లేదు కదా. అదే అహింసావాదులు. మనం ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే వాళ్ళమే. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు కానీ నోరు మూయమని ఎవరు చెప్పలేదు కదా. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, సే దట్ బ్రదర్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ రాంగ్, టెల్ దట్ బ్రదర్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ రాంగ్. కనుమోజీ రెస్పాండ్ అయింది. కనిమోజీ ఈమె స్టాలిన్ చెల్లెలు, షీ రెస్పాండెడ్. స్టాలిన్ అండ్ చెల్లెలు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. సో ఇది చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఎట్లా అండి, ఎవరెవరు రిలీజియస్ క్యాథలిక్ బిషప్స్, రాజ్దీప్ జర్నలిస్ట్, ఆఫ్ కోర్స్ రాజ్దీప్ సర్దేశాయ్ అయితే అతను పెద్ద యుద్ధమే చేశాడు. అతను రాజ్దీప్ సర్దేశాయ్ డిబేట్ల మీద డిబేట్లు పెట్టాడు. అతను వదల్లా. సుప్రియా శ్రీనాథ్ ఒక కాంగ్రెస్ ఆమె రెస్పాండ్ అయింది. పవన్ ఖేరా కాంగ్రెస్ అతను రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళందరూ ట్వీట్లు చేశారు, మీరు చేసేది దుర్మార్గం, అన్యాయం అని. ఓకే, సరే, నేను ఇది గతం నిన్న జరిగింది కదా. నేనేమంటున్నానంటే, మై టాపిక్ ఈజ్ వై ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ డూయింగ్ మౌనవ్రతం అని మైనారిటీస్. నా క్వశ్చన్ అదే. ఆంధ్ర పొలిటికల్ పార్టీస్ మౌనవ్రతం అని మైనారిటీస్ ఎందుకంటున్నా, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.